ఏదున్నా సరే నా కొడుకు వచ్చే వేళ అయింది. మన కొడుకు వచ్చినాడే నన్ను కొట్టులో సంపును ఎట్లనైనా సరే నన్ను దాచిపెట్టరమ్మా. దక్కితే మేలమ్మా. ముసలి కూడా దాచుకున్నాం ఒకటే మన ఇద్దరం కలుపుకొని పోతే నీవి శ్రీ రేణుకా మాతాకి పాపకారుడు పరిశారాముడు పట్టినాను అడిగే పాపగారుడు పరశురాముడు మమ్మల్ని కోపంతో కొట్టునో తిట్టునో మరి నమ్మలో కూడా నరుకును. అలా భయపడుతున్నా బాబు తెలువాదానే మీరు నాకు తెలువాదానే మీరు వారితోనూ తెలుపారమ్మా. బాబు తెలువాదానే మీరు పరశురాముడు వస్తే ఇక్కడ రాలేదని చెప్పు. అట్లా తల్లి అప్పుడు ఆ యొక్క అర్చన వాళ్ళలో పెద్ద బుచ్చలు పనిచేయదు. అర్చన వాళ్ళలో పెద్ద మెద్దరు అయిన మాదిగా సాయమ్మ మాదిగా పోచయ్య ఇంటిలో ఆ యొక్క ఎల్లమ్మ దేవి మరి ఎక్కడ చెప్పమని చెప్తున్నా ఎల్లమ్మ దేవిని వినండి. ఓ పెద్ద మెద్దరు ఓ పోచయ్య ఓ అమ్మ తల్లి మా ఇంటి వెనుక కళ్యాపర చెట్టు యాప చెట్టు ఉంది తల్లి. దాని పక్కన ఒక లండగోళం ఉంది. ఆడ కూర్చుంటాం తల్లి. మీరు ఆ లండగోళం పక్కన ఒక పుట్టు ఉంది తల్లి. లండగోళంలో దాగుంటు తల్లి. ఈ విధంగా పెద్ద మెద్దరి పోచయ్య ఇంటి వెనుక ఒక కలివేప చెట్టు ఉన్నది. ఆ కలివేప చెట్టు కింద ఆ తోళ్ళు నానబెట్టే దుర్వాసన అంటే వాసన ఫలింపరా అని ఎందుకంటే పశువులకు వచ్చేది కదా. ఆ తోళ్ళు నానబెట్టే ఫలింపరా అనే వాసన ఉంది. అట్టి గంధగోళంలో కూడా ఆ ఎల్లమ్మ తల్లి ఆ వాసన భరించి తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ లందగోళంలో దాగి ఉన్నది. అటు సమయంలో మరి నా తల్లి ఎక్కడ పోయిందని చెప్పి తల్లి జాలకై పరశురాముడు నా తల్లి ఎక్కడ వెళ్ళినా కానీ పసుపు కుంకుమ గవ్వలు ముత్యాలు పగడాలు గుర్తులు పట్టుకొని తన తల్లి జాలకై పరశురాముడు ఏ విధముగా బయలుదేరుతున్నాడనగా చూడండి. పరశురాముడు రావాలి. శ్రీ రేణుకా మాతాకి बोलो रेणुका माता की ముత్యాలు పగడాలు ఈ బండారు కుంకుమ ఇవన్నీ మా తల్లి కనపడుచున్నావి. ఎక్కడ వెళ్ళిందంటావు? నేను అర్చన వాడకండి నా తల్లి ఉన్నదో లేదో చూసి వచ్చాను. అయితే ముస్తారిపల్లి గ్రామ పెద్ద మేతరి ఆ పూజ ఇంట్లో దగ్గరికి ఆ పసుపు కుంకుమ గవ్వలు మీ తల్లి అనవాలయ్యా. ఈ విధముగా ఆ
ఆ ముస్తారపల్లి గ్రామంలో ఉన్న పెద్దన్నగిరి గోదావరి ఇంటికి నేరుగా ఆ పరశురాముడు వచ్చి మా తల్లిని మర్యాదగా అప్పగిస్తారా మరి మీ సంగతి చూడాలని మార్గవారితో ఏ విధంగా జగడం చేస్తున్నా అంటే పంచాయతీ పెట్టుకుంటూ చూడండి. రేయ్ రేయ్ ఈ ఇంటిలో ఎవడు రా మేమే దొర మేమే మర్యాదగా నా తల్లి వచ్చినది నాకు చూపెట్టు మా తల్లిని. రాలేడు ఏయ్ రాలేదా నా తల్లి అనేవారు ఈ గవ్వలు ఆడవాడు నేను అక్కడ ఎడవాడు మన ఇంట్లో వాళ్ళు మనమే అక్కడిగలం అయితే రాజు నిన్ను ముందు ఏయ్, ఏయ్, ఏయ్. మా ఇంట్లో వాళ్ళేనా నీ వాకిట్లోనే నా తల్లి యొక్క గవ్వలు ఇవన్నీ కనబడుతున్నాయి నీకు మన అగో కాడ బోరింగ్ కాడ అది కొట్టుకుంటే కనబడితే అది రాలిపోయి మాకెవరికి మరి ఎవరో రేణుకా మాతాకి నాకు తెలియదు అంటున్నావా? మాకు తెలియదు అనొచ్చు మీరు ఎలా వరికెరురా? మాకు తెలియదు మీరు ఎలా వరికెరురా? మాకు తెలియదు అనొచ్చు మీరు ఎలా వరికెరురా? మాకు తెలియదు మీరు ఎదురు వరికెరురా? నా తల్లి ఆడవాళ్ళు నీ ఆకిట్లో కనపడుచున్నది. నువ్వు తల్లి లేదని చెప్తున్నావు. మర్యాదగా నా తల్లిని చూపెట్టును. అయ్యా మీ తల్లి ఎవరు చేయలేదు రాలేదు 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 అయ్యా వినాలే మా అయ్య వినాలే అయ్య వినాలే మా అయ్య వినాలే దేవులో రేణుకా మాతాకి ఏమిరా నా తల్లి లేదంటున్నావు, నన్ను నమ్మంటున్నావు. మాట చెప్పినా ఎప్పో చెప్పినా మా నాకు ప్లాన్ రాలేదు. నమ్మకాలు చెప్పుటకు నమ్మేవాళ్ళను గాను నమ్మకాలు చెప్పుటకు నమ్మేవాళ్ళను కాదు నమ్మకాలు చెప్పుటకు నమ్మేవాళ్ళను గాను నమ్మకాలు చెప్పుటకు నమ్మేవాళ్ళను కాదు కుంభమాలను ఏ కోచయ్య నాకు దారిము నా తల్లి ఎక్కడ ఉన్నదో నేను పోయేదాను. లేదనుకో నా ఈరగోలతో నీ ఈపు వలుగుతుంది. రాలే స్వామి రాలే ఇగో నాకు ఒకటే పేరు ఆమరమరాడు వద్దంటే రేణుకా మాతాకి రేణుకా మాతాకి లేని చెట్టుల దూపుదము రాని ఎడగల వేడి ఎడల దూపుదము రాని ఎడల దూపుదము లేని చెట్టుల దూపుదము రాని ఎడగల దూపుదము వేడి ఎడల దూపుదము రాని ఎడల దూపుదము నిగిలేరో ఆడికి పోలే కదా మేము లేదని అన్నగారు రాంగట చెప్పు లేదంటే చెప్పు ఓహో అలాగంటున్నావా? నీ ఇంటిలో చూసేదాకా నమ్మేవాళ్ళను గాను ఇంటిలోన కూర్చోలాగా నమ్మేవాళ్ళను కాదు ఇంటిలో చూసేదాకా నమ్మేవాళ్ళను గాను ఇంటిలోన కూర్చోలాగా నమ్మేవాళ్ళను కాదు అది పడేను అది పడేను ఇంటిలో లేడు. ఇంటిలో లేడు నేను నువ్వు మాటలు చెప్తే నేను నమ్మవాళ్ళను గాను. నువ్వు మర్యాదగా నా తల్లిని చూపెట్టు. నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టా రాలే మా ఇంటికి ఏయ్ ఎన్ని దెబ్బలు కొట్టా రాలేదండి నీళ్ళు జగడమాడుకున్నారయ్యా ఇంటున్నాను వాళ్ళు వీరు జగడమాడుకున్నారయ్యా ఈతగాడు వాళ్ళు వీరు జగడమాడుకున్నారయ్యా ఈతగాడు అది రాలి పడేను అది రాలి పడేను అది రాలి పడేను ఆ రాలి పడేను అది రాలి పడేను కదా ఓ తండ్రి ఆ, నువ్వెన్ని దెబ్బలు కొట్టా మీ అమ్మ మాత్రం మా రాలే ఆ. కావాలంటే నా బాగా లోడు దాచిపెట్టు ఆ.
అమ్మ దాచుకుంటా ఎవరో రేణుకా మాతాకి ఓహో ఏమిది ఈ పోచేయడానికి కూడా నా తల్లి రాలేదని చెప్తున్నాడు. ఇలాగైతే మా చెల్లెలా సిరియాల గౌరమ్మ అన్నయ్య పరశురామా ఇటు రమ్ము. ఈ విధంగా ఆ యొక్క పోచమ్మను సాయమ్మను పక్కకు తొలగించి ఆ పరశురాముడు ఆ పెద్దమ్మ పోచయ్య ఇంట్లో పోగానే నా కుమారుడు వస్తున్నాడని ఆ యొక్క పరశురామని అలజడనగా చప్పుడు విని ధ్వని విని నా కుమారుడు వస్తే నన్ను బ్రతకనివ్వడని చెప్పి ఆ లందగోళంలో దాక్కున్న ఎల్లమ్మ ఆ లందగోళం పక్కనే కరివేప చెట్టు కింద పుట్ట ఉన్నది. ఆ పుట్టలో దాక్కున్నది. ఆ పరశురాముడు ఇంట్లో వెళ్ళి చూసేసరికి తల్లి కాందాకపోతే చెల్లెలు అయిన శ్రీయాల గౌరవం అని పిలిచి ఏమనుచున్నాడనగా చూడండి వినండి. చెల్లెలా సిరియాల గౌరమ్మ రా. దగ్గరికి వచ్చాడు చదువుకో. రేణుకా మాతాకి తాత సుఖాల వాళ్ళ మీరు అందరూ మన ఆటలు మనం దిగ్విజయం చేసుకోవాలి. రేణుకా మాతాకి గాలి కప్పలు చెప్పి కూడా సరే అన్నయ్య నేను చెప్పిన విధంగా నేను చేసేది మా అన్నయ్య. ఓహో అలాగా. ఎవరో రేణుకా మాతాకి బయలువాడను వినాలో బహు పేరుగా తినవాడాలో ప్రేమతోనే పెద్ద భూత పిశాచులా ప్రేమతోనే పెద్ద భూత పిశాచులా శరీరాన్ని కరుణాను నేనింకా ఓ మిత్రమా నేను బయలువాడను. నేను పెద్ద పెద్ద భూత పిశాచులను కూడా ఉంచగలటువంటి నేను బయలురామన్ను. అది విధమా అయితే రేణుకా ఎల్లమ్మ దేవి ఓ చెల్లెలా చెయ్యాల గౌరవమ్మను ఆడ బయళ్ళ రూపం దాచి అట్లా చెల్లెలం పోయి భార్య భర్తలుగా మారితే మన తల్లి ఆ పాపమును చూడలేక అన్న చెల్లెలు పోయి భార్య భర్తలని ఆ పాపం చూడలేక మన తల్లికి బయటకు వస్తుందని చెప్పి బైలావారామని అందురే మహాచరితము చెబుతాము వినురే బైలావారామని అందురే బాబు సిద్ధము చెప్పేడి వరవే బైలావారామని అందురే మహాచరితము చెబుతాము వినురే బైలావారామని అందురే బాబు సిద్ధము చెబుతాము వినరే మేలుగా మేమింకా మది లోపల నిన్ను మేలుగా నేనింకా మది లోపల నిన్ను సరుగున సమ్మిని కోరి పూజిద్దుము అన్నయ్య నీవు చెప్పిన విధంగానే మనం వేషం మార్చి వెళ్ళుదాము అన్నయ్య. అలాగా అవును అన్నయ్య. ఎవరో రేణుకా మాతాకి బయలారామయ్యాని ఎత్తురు బాగాలేని వరకు మరాజతులు చెయ్యాలనే పిల్ల చేష్టాలో జింకాను చెయ్యాలనే పిల్ల చేష్టాలో జింకాను చదువుగా పిలిపించి కరి కట్టించును మిత్రమా నా పేరు బయలురామయ్య అంటారు. ఈ పిల్ల చేష్టలకు అన్నిటికీ నన్ను రాసి కట్టించినందుకు పిలిచి కట్టించరు. శ్రీ రేణుకా మాతాకి బైలా సీతమ్మనే అందురే నేను బైలారమయ్యకే బరలే 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 బైలా
వేషం మార్చి వెళ్దాం అన్నయ్య. ఓ అలాగంటున్నావా? రే మిత్రమా, నా పేరు బయళ్ళ రామయ్య అని అంటారు. మరి సరే కానీ నీకు ఎన్ని మంత్ర విద్యలు వస్తాయో ఆ మంత్ర విద్యను ఒకటి మంత్రతంత్రం అనే సభ వినవి. జయబలో రేణుకా మాతాకి నేనే బయళ్ళ రామయ్యరా, నా పేరే బయళ్ళ రామయ్యరా. నేను ఇన్ని విద్యలు వచ్చినటువంటి బయళ్ళ రామయ్యను నేను ఏ కట్టులైనా దేన్నైనా భూత పేద పిశాచుల కట్టులైనా అమ్మవార్ల కట్టులైనా నేను కట్టేవాళ్ళను బయళ్ళ రామయ్యను. అయితే బయళ్ళ రామయ్య మించిన మంత్రకాడు ఎవరు లేరు. అంతేనా? అంతే. మరి ఎన్ని కట్లు ఎన్ని మంత్ర తంత్రాలు వచ్చినా ఎన్ని కట్లు వచ్చిన బయళ్ళ రామయ్యకు మరి నువ్వు సంక్రాంతి భోగి పండుగల మీద మరి ఎవరింటి కాంచెల్లా ఆ ఎల్లమ్మ జోగెత్తున్నావో ఆ చెప్పినాక మరి ఎల్లమ్మ ఎక్కడ దాగుందో ఆ ఎల్లమ్మ రేతులు ఆ ఎల్లమ్మ బయటికి ఏ విధంగా వస్తుందో ఆ ఎల్లమ్మ జయవలో రేణుకా మాతాకి నేను బయళ్ళ రామయ్యను. మన పెద్ద మేతరింటి కాడ మొదలుపెట్టి అడుక్కున్న పదము మిత్రమా. జయవలో రేణుకా మాతాకి
ఒక గంట ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి అందరూ ఏ స్థానంలో వాళ్ళు కూర్చోవాలని